అందరికీ జై గురుదత్త. ఇవాల్టి మన వీడియో మహాలయ అమావాస్య యొక్క విశిష్టత. మహాలయ అమావాస్య దత్తభక్తులందరికీ ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. దత్తభక్తులకే కాదు, ఈ మహాలయ అమావాస్య రోజు పితృదేవతలందరికీ కూడా మనం పిండ ప్రదానాలు చేసుకోవచ్చు. అలానే పితృదేవతలు ఏ లోకంలో ఉన్నా కూడా వారందరికీ కూడా వైకుంఠ ప్రాప్తి కలగాలని మనస్ఫూర్తిగా ఆ స్వామికి నమస్కరించుకోవచ్చు. అలానే సుమతి మహారాణికి శ్రీపాదవల్లభుడి రూపంలో తాను పుడతానని దత్తాత్రేయ స్వామి వారు అనుగ్రహించిన శుభవేళ ఇవాళే. అలానే సుమతి మహారాణి వారి ఇంట్లో శ్రాద్ధాది కర్మలు చేస్తూ ఉండగా స్వామి భిక్షకు వచ్చి భవతీ భిక్షాం దేహి అని ఆమెను 3 సార్లు పిలవగా, ఆ సమయంలో శ్రాద్ధభోక్తలు ఇంకా భోజనం పూర్తి కాకముందే ఆమె భిక్ష ఇవ్వాలి అని ఆమె మనసులో అనుకోవడం, వచ్చిన ఆయన పరిపూర్ణ దత్తావతారమని ఆమె మనసుకి స్ఫురణ కలగడం, ఇదంతా కూడా ఆ దత్తుడు ఆమె గర్భవాసాన జన్మించాలి అని ఆయన ముందుగానే అనుకొని వచ్చి ఆమెకి పరీక్ష పెట్టాడు. ఆమె ఆ పరీక్షలో నెగ్గి ఆ దత్తుణ్ణి తన కుమారునిగా స్వీకరించింది. అదే ఈ శుభదినం. అందరికీ జై గురుదత్త. సర్వం శ్రీ దత్తార్పణమస్తు.